నేను తులసి. ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వ్యాఖ్యలు. పరేడ్ మైదానంలో ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు. ప్రభుత్వ పథకాల తీరును వెల్లడించేలా శకటాలు. జిల్లా అంతటా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మువ్వన్నెల జెండాలను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. ప్రాథమిక సహకార సంఘాల పదవీ కాలం మరో 6 నెలలు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం. సీఎం, వ్యవసాయ మంత్రి, ఎమ్మెల్యేల చిత్రపటాలకు బినోలా పాలక మండలి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం. ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. భక్తి పారవస్యంతో పాల్గొని భక్తుల పూజలు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక రకాల అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎం నిరంజన్ అన్నారు. భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించుకుంటూ ప్రపంచ దేశాలకు తమ సత్తాను చాటుతోందని అభివర్ణించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎం నిరంజన్ త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. జాతీయ, రాష్ట్ర గీతాలాపన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తుందని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన వారికి జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికారని చెప్పారు. మనం సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నామన్నారు. 22 ఏప్రిల్ 2025 రోజున పహల్గాంలో జరిగిన అమానుష దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పర్యాటకులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించారు. నిజామాబాద్ జిల్లాలో రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత పథకం, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం సజావుగా జరుగుతున్నందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి 1,13,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో 4,19,000 ఎకరాల వరి, 52,000 ఎకరాల మొక్కజొన్న, 33,000 ఎకరాల సోయా, చిక్కుడు, 23,000 ఎకరాల పసుపు, ఇలా 5,33,000 ఎకరాలలో రైతులు పంట సాగు చేస్తున్నారని తెలిసిందన్నారు. అవసరమైన ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచడం, ఇప్పటి వరకు యూరియా 59,236 మెట్రిక్ టన్నులు, డిఏపి 11,385 మెట్రిక్ టన్నులు, పొటాష్ 2,516 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 52,057 మెట్రిక్ టన్నులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా, ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి 1,746 మెట్రిక్ టన్నులు యూరియా బఫర్లో ఉంచడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకం గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టిందని చెప్పారు. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పని చేయడం జరిగిందన్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల విషయంలో రాజీ పడకుండా తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి దేశంలో అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించడం జరిగిందని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను
ప్రవేశపెడుతూ తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, భూపతి రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులకు, మీడియా మిత్రులకు నా శుభాకాంక్షలు. మరియు విద్యార్థులకు 28 సంవత్సరాలలో భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించుకుంటూ ప్రపంచ దేశాలకు తమ సత్తా చాటి చెప్తూ ముందుకు సాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా స్వాతంత్రం కొరకు జీవితాలను త్యాగం చేసిన వారిని ఒకసారి సంస్మరించుకుంటా మన కర్తవ్యం. గాంధీజీ స్వాతంత్ర్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అహింస అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం, పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం. మనం సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. ఈ సందర్భంలో స్వాతంత్ర పోరాటంలో చురుకైన పాత్ర వహించిన మన మార్గదర్శకులైన బాలా గంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాదులను మనం సంస్కరించుకుందాం. 2025 రోజున పహల్గామ్లో జరిగిన అమానుష దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పర్యాటకులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ అమానుష దాడి తదుపరి మన సైన్యం చూపిన చొరవను భారత ప్రజలందరూ అభినందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ప్రజలు తెలిపిన సంఘీభావం దేశ సమైక్యతకు చిహ్నంగా నిలిచింది. స్వాతంత్రం ఏర్పడే నాటికి భారతదేశం చిన్న చిన్న రాష్ట్రాలుగా విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు మరియు వ్యక్తుల మధ్య అసమానతతో నిండి ఉన్నది. స్వాతంత్రం అంటే ప్రతి పౌరుడికి కనీస సౌకర్యాలైన గుడ్డ ఆర్మూర్ పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాళవీయ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాళవీయ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అధికారులు, విద్యార్థులు జాతీయ గీతం ఆలపించారు. సబ్ కలెక్టర్ విద్యార్థులకు నోటు బుక్లు పంపిణీ చేశారు. ప్రాణత్యాగాలు చేసిన స్వాతంత్ర సమర యోధులను స్మరించుకోవాలని అన్నారు. యువత దేశ సేవలో ముందు ఉండాలని సూచించారు. Very warm and heartfelt happy Independence Day to everyone. అందరికీ హృదయపూర్వ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. As we all know, this is our 79th Independence Day. Freedom was given to us in 1947, but it is not something that was given to us in a platter. We have earned for it. उस समय भी हमारे स्वतंत्रता संग्रामियों ने जितना मेहनत किया, जितने बलिदान दिए, उससे हमें ये आज़ादी मिली. आज इतने सालों बाद हमें ये याद रखना चाहिए कि कितनी मेहनत से हमने आज़ादी कमाई, और यह एक जो आज़ादी होती है वो एक जीती जाती वस्तु होती है. यह कोई ऐसी चीज़ नहीं है एक बार मिल गई और हम इसे भूल जाएं. इसीलिए इतने सालों बाद भी हमें यह समझना चाहिए कि यह जो आज़ादी की जो रिस्पॉन्सिबिलिटी है, जो जिम्मेदारी है, इसे हमें हर दिन निभाना पड़ता है. हम प्रशासन में हों तो हमारा हर एक निर्णय किसी की ज़िंदगी बदल सकता है, किसी की
लिए कुछ और कर सकता है। तो हमें ये हमेशा समझना चाहिए कि हम किसी भी व्यक्ति के लिए जो निर्णय लेते हैं, चाहे हम उसको पट्टा देते हैं या फिर कास्ट सर्टिफिकेट देते हैं या फिर उसकी थोड़ी सी बातें ही सुन लेते हैं हमारे लोगों से, तो उनके दुख को हम समझते हैं। यह सब हमारी जिम्मेदारी है। इसीलिए इस 79वें स्वतंत्रता दिवस पे हमें यह प्रतिज्ञा लेना चाहिए कि हम अपनी जिम्मेदारी को अच्छे से पूर्ण। సహకార సంఘాల పాలకవర్గం పదవీ కాలం మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో నవీపేట్ మండలం బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి బోధిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు చైర్మన్ మగ్గరి హనుమాన్లు పాలకవర్గ సభ్యులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నవీపేట్ మండలం బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో చైర్మన్ మగ్గరి హనుమాన్లు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సొసైటీ పాలకవర్గం సమయాన్ని మరో 6 నెలలు గడువు పెంచడం పట్ల ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు మాట్లాడుతూ సహకార సంఘాల పదవీ కాలం మరో 6 నెలలు పెంచిన సందర్భంగా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రైతులకు మరింత సేవ చేసే భాగ్యం మా పాలక వర్గాలకు కల్పించినందుకు రైతులకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచుతానని తెలిపారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు, రైతులు కలిసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు బాలచంద్ర గౌడ్, విజయ్, అంజగౌడ్, గంగాధర్, మొగలయ్య రైతులు పాల్గొన్నారు. బినోలా సహకార సంఘ పరిధిలోని రైతులందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు బినోలా సంఘ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. అలాగే మా సహకార సంఘాల పరిధిని 6 నెలల పాటు పొడిగించిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారికి, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా బినోలా సహకార సంఘం ఆవరణంలో వారి చిత్రాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా పాలకవర్గం తరఫున మరియు రైతుల తరఫున మరో 6 నెలలు మా రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా వారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం రావడం వల్ల మనం స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అలాగే దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ ప్రపంచ దేశాలను సైతం అబ్బురపరిచే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ పాలన కొనసాగుతోందని అభివర్ణించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. స్వాతంత్ర్య సమర యోధులైన భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా ఈనాడు మనం స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నామని చెప్పారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ప్రగతి పదంలో నడుపుతూ దేశ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. గత వారం రోజులుగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ద్వారా యువత దేశ భక్తిని చాటుతూ ముందుకు సాగుతున్నారన్నారు. స్వాతంత్ర భారత్ నుండి సమృద్ధి భారతిగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో త్రివర్ణ పతాక ఆవిష్కరణ ఈరోజు జిల్లా అధ్యక్షులు సోదరుడు దినేష్ కులాచారి గారు వారి చేతుల మీదుగా జెండా ఎగరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ పెద్దలు పల్లి గంగారెడ్డి గారు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు వారందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ పట్టణ, నగర, జిల్లా మరియు రాష్ట్ర, దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఎందరో మహనీయుల త్యాగంతో భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ వారి త్యాగంతో మనకు ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామంటే ఎంతోమంది మహనీయుల త్యాగం. అది గుండె నిండా హిందుత్వం, ఛత్రపతి శివాజీ మహారాజ్ వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు యువత సనాతన హిందూ ధర్మం కోసం ముందుకు సాగాలని, అటువంటి మహనీయుల అడుగుజాడల్లో
నేటి యువత వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తిలో కానీ దేశ అభివృద్ధిలో కానీ భాగస్వాములు కావాలని కోరుకుంటూ మోడీ గారి ప్రభుత్వ పరిపాలనలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 11 సంవత్సరాల తర్వాత ఈరోజు స్వతంత్ర భారత్ సమృద్ధి భారత్గా వెలుగుతూ ఉంది, ముందుకు సాగుతూ ఉంది. 2047 వరకు విశ్వగురు స్థానం కోసం మోడీ గారి అనిర్ణిత కృషి, దాంతోపాటు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా దేశ అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఉన్నారు. ముఖ్యంగా 3వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కానీ 370 ఆర్టికల్ రద్దు కానీ ఇవన్నీ కూడా మనము ఎప్పుడు కూడా ఊహించుకోలేము. అటువంటి మోడీ గారి పరిపాలనలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని, ముందుకు సాగాలని, దేశభక్తిని మనం కూడా చాటుకోవాలని, ముఖ్యంగా యువత ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఇందూరు నగర జిల్లా ప్రజలకు దేశ నలుమూలల ప్రతి ఇంట ప్రతి గుండెలో ఆ త్రివర్ణ పతాకం 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీనికోసం త్యాగం చేసిన మనందరం స్వేచ్ఛావాయుకు తీసుకొని త్యాగం చేసిన ఆ పోరాట యోధులకు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ఈరోజు కూడా గత వారం రోజుల నుంచి చూస్తున్నాం ఘర్ ఘర్ తిరంగా అనే పేరు మీద మనందరం కూడా జాతీయ జెండాలు పెట్టుకొని ఇలా మీరు చూస్తున్నారు, ఆ బిల్డింగ్ల మీద చూస్తుంటే కనబడుతున్నాయి, ఏ ఇంట చూసినా కనబడుతుంది. ఇది జాతీయ భావం, దేశభక్తి. దీనికి ఆ రోజు నుంచి పోరాడిన వ్యక్తులు, ఈరోజు మనం కాపాడుతున్న సైన్యము, అలాగే నరేంద్ర మోడీ నాయకత్వం అని మరొకసారి తెలియజేసుకుంటూ వారి నాయకత్వంలో దేశం అన్ని మూలల ఇప్పుడే వారి స్పీచ్ కూడా వినడం జరిగింది. వారు ఇంకా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అన్ని చర్యలు తీసుకుంటారని తెలియజేసుకుంటూ 80వ స్వతంత్ర దినం రోజు కూడా ప్రజలు ఆనందంతో ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే మనం ఈ స్వేచ్ఛావాయుకు తీసుకునేందుకు కారకులైన ప్రతి సైన్యాన్ని కానీ ఆ పోరాట యోధులకు కానీ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సంక్షేమ హాస్టళ్లకు ఎన్ఎస్యుఐ అండగా ఉంటామని నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ అన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. సంక్షేమ హాస్టళ్లకు ఎన్ఎస్యుఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ అన్నారు. భీమ్గల్ పట్టణంలోని బీసీ బాలుర సంక్షేమ హాస్టల్కి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ వార్డెన్ తో మాట్లాడి విద్యార్థులకు ఏవైనా సమస్యలుంటే సత్వర పరిష్కారం కోసం అధికారులను ఎన్ఎస్యుఐ నాయకులను సంప్రదించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి ఏవైనా సమస్యలు ఉంటే ఎన్ఎస్యుఐ నాయకులకు తెలియజేయాలని, వెంటనే వాటికి పరిష్కారం కోసం అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరిస్తామని ఆయన విద్యార్థులకు తెలిపారు. నవీపేట్ మండల వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు అధికారులు. నవీపేట్ మండల వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలో వివిధ పార్టీల నాయకులు జాతీయ జెండాలను ఎగురవేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ వెంకటరమణ, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ నాగనాథ్, నవీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చైర్మన్ అబ్బన్న, నవీపేట్ గ్రామ పంచాయతీలో కార్యదర్శి రవీందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సింగరావు, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు సరీన్, డ్వాక్రా మహిళా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షురాలు జ్యోతి, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు జేదిత్య జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భారత ప్రజల విరోచిత పోరాటం, బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తి పొంది 78 వసంతాలు గడిచిపోయి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ భారతావని బంగారు భవిష్యత్ కోసం మరింత శ్రమించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి అన్నారు.
జిల్లా కోర్టు ప్రాంగణంలో 79వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను జిల్లా జడ్జి భరతలక్ష్మి ఆవిష్కరించారు. అనంతరం ఆమె న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా ప్రజలకు భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవిస్తూ బాధ్యతల బరువును మోయాలని పేర్కొన్నారు. శాసన వ్యవస్థలు చేసిన చట్టాలు ప్రజల ప్రగతికి ఇతోధిక సహాయకారులుగా ఉన్నాయని అన్నారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛలకు, జీవనానికి ముంపు ఏర్పడిన సందర్భాలలో న్యాయస్థానాలు రక్షణ కవచాలుగా ఉన్న చారిత్రాత్మక తీరులను గుర్తు చేశారు. భారతదేశం మరింత బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందించడంలో నేర రహిత సమాజం కోసం చట్టాల ద్వారా సమకూరే ప్రయోజనాలు ప్రజల దరికి చేరే విధంగా ప్రజా సమూహాలుగా మనవంతు పాత్రను నిర్వహించాలని జిల్లా జడ్జి ఆదేశించారు. గ్రామాలలో అసమానతలు లేని, ఆధిపత్యం లేని సమానత కోసం అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని, న్యాయ సేవా సంస్థ ఆశయానికి తోడ్పాటును అందించాలని ఆమె జిల్లా ప్రజలను కోరారు. జెండా వందన కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు ఆశలత, హరీష, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్బూ ఉపాధ్యాయ్, గోపికృష్ణ, హరికుమార్, ప్రభుత్వ న్యాయవాది అమితాల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్పల్లి రాజేశ్వరరెడ్డి, బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్రాజు, ఉపాధ్యక్షుడు దిలీప్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు సిరికొండ మండల వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఊరు వాడలో మువ్వన్నెల జెండాలు ఆకాశంలో రెపరెపలాడాయి. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో కనువిందు చేశారు. సిరికొండ మండల వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు మహాత్ముల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మండలంలోని అన్ని పార్టీల కార్యాలయాల ముందు జాతీయ జెండాను మండల పార్టీల నాయకులు ఎగురవేసి మండల ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. విద్యార్థులు ఊరువాడా తిరుగుతూ ర్యాలీలు చేస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ జాకీర్ హుస్సేన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ సయ్యద్ ఆసిఫ్ మాట్లాడుతూ సిరికొండ మండల ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చిందని, ఈ స్వాతంత్రం రావడానికి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించి మనకు స్వాతంత్రం రావడానికి కీలక పాత్ర పోషించారని, అందువల్లనే మనం ఈ రోజు వారిని అందరినీ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడల పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఇందులో విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని అలరించాయి. వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆర్మూర్లో అధికార, అనధికార కార్యాలయాలపై జాతీయ జెండాలు రెపరెపలాడాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్కూల్ పిల్లలకు బుక్స్, పెన్నులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సిఐ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐలు మహేష్, తిరుపతి, కానిస్టేబుల్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆర్మూర్ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద స్వాతంత్ర దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ రాజు హాజరయ్యారు. ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని సూచించారు. దేశ ప్రజలు అందరూ ఐక్యతను చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయం సిబ్బంది, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నేటి యువత దేశభక్తిని కలిగి ఉండాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.
స్కూల్ విద్యార్థులకు బుక్స్, ప్యాడ్లను బహుకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయన వెంట భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి మన ఆర్మూరు సబ్ డివిజన్ పోలీసులు మరియు ప్రజలతో పాటు దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన మహనీయులు ఏదైతే వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి తీసుకొచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మా అందరికీ పోలీస్ సిబ్బందికి ఒక ఓతులాగా తీసుకుంటూ ప్రజల మాన ప్రాణ రక్షణకు అందరం కట్టుబడి ఉంటామని దేశంలోనే అత్యున్నత స్థానం జరగాలని 79వ స్వాతంత్ర దినోత్సవం. కోటగిరి ఉమ్మడి మండలంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 15 ఆగస్టు కోసం కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ముస్తాబయ్యాయి. త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి స్వతంత్ర సమర యోధులకు స్మరించుకున్నారు. విద్యార్థులు మండల వీధులలో నినాదాలు చేస్తూ ఊరేగింపు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సునీల్ కుమార్ మువ్వనెల జెండాను ఎగురవేసి వందనం చేశారు. మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ హనుమంతు జాతీయ పథకాన్ని ఎగురవేశారు. పొతంగల్ మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కె గంగాధర్ జాతీయ పథకాన్ని ఎగురవేశారు. కోటగిరి మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ హనుమంతు, ప్రాథమిక సహకార సంఘంలో అధ్యక్షులు కూచి సిద్దు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్, అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంఘం నాయకులు పాల గంగారాం, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం, రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి రాజు, లయన్స్ క్లబ్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద బాబు జగ్జీవన్ రామ్ యూత్ అధ్యక్షులు జెండా దినేష్, జిల్లా పరిషత్ పాఠశాలలో మండల విద్యాధికారి శ్రీనివాసరావు, బీజేపీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షులు వేముల నవీన్, కస్తూర్బా పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు సవితారాణి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. పాఠశాల విద్యార్థి క్రమశిక్షణతో ప్రతి కార్యాలయాలకు వెళ్లి జాతీయ గీతం ఆలపించారు. విద్యార్థుల క్రమశిక్షణ చూసి అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ హనుమంతు, స్థానిక ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ కోటగిరి ఉమ్మడి మండల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటగిరి ఉమ్మడి మండల అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దినంగా ఆనాడు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు భారతదేశ ప్రజలు వారిపై తిరుగుబాటు చేసి స్వాతంత్ర సమరవేదులు ఎందరో వారి ప్రాణాలను లెక్క చేయకుండా మరి మా భారతదేశానికి రేపటి తరానికి ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో ఆ రోజు భారత స్వాతంత్ర సమరవేదులు వారి ప్రాణాలను అర్పించి మరి మనకు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి రోజు స్వాతంత్రం తెచ్చిపెట్టడం జరిగింది. వాటి స్వాతంత్ర దినాన్ని 14 అర్ధరాత్రి కావున ఇది 15 రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ స్వాతంత్ర దినానికి మా కోటగిరి మార్కెట్ కమిటీ తరఫున పిలువగానే వచ్చిన కోటగిరి మండల ప్రముఖులకు మరియు అధికారులకు, అనధికారులకు, మా మార్కెట్ కమిటీ పాలక వర్గానికి మరి బృందానికి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇటు కార్యక్రమం వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఉమ్మడి కోటగిరి మండల ప్రజలందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా కోటగిరి పోలీస్ స్టేషన్ నందు సిబ్బంది అందరితో ఘనంగా మన 79వ స్వతంత్ర దినోత్సవ పండుగను జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయడం ఒకటే, ఈ 3 రోజులు కూడా వర్షాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా అత్యవసరం అయితేనే తప్ప బయటకు రాగలరు. లేనిచో అందరు కూడా ఇంటి వద్దనే ఉండండి. అలాగే చెరువులలో ఈతలకు కానీ, చేపలు పట్టడానికి కానీ, కరెంట్ పోల్స్ని కానీ ఎవరు కూడా ముట్టకూడదు అని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయండి. దర్పల్లి మండల వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఊరు వాడలో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో కనువిందు చేశారు.
దర్పల్లి మండల వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక తహసీల్దార్ శాంత మహాత్ముల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ భిక్షపతి, పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ కళ్యాణి సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దుబాకలో గ్రామ అభివృద్ధి కమిటీ భవనం ముందు వీడీసీ చైర్మన్ నరేష్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా భారతదేశానికి బలమైన రాజ్యాంగం అందుబాటులోకి వచ్చిందని ఆయన కొనియాడారు. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడిచి చెడు అలవాట్లకు దూరంగా ఉండి తల్లిదండ్రుల కళలను సహకారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అధునాతన పరిజ్ఞానంతో ఆర్మూర్ పట్టణంలో దంత వైద్యశాలను ఆరంభించారు. పట్టణాలకు వెళ్లకుండా మెరుగైన చికిత్సలు ఈ వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని సర్వసమాజ్ మహాలక్ష్మి కాంప్లెక్స్ లో రాజేశ్వర సాయిదీప్ డెంటల్ ఆసుపత్రిని దంత వైద్యులు సాయిదీప్ బిందు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ రమేష్, మధుశేఖర్, పట్టణ వైద్యులు పాల్గొన్నారు. పట్టణంలో మొదటిసారిగా పిల్లలకు ప్రత్యేకమైన సదుపాయం కలిగిన ఏకైక దంత వైద్యశాల అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పళ్ల సమస్య ఉంటే ఎలాంటి ఫీజు లేకుండా వైద్యం, మందుల ఖర్చులలో 50% రాయితీ కల్పిస్తానని తెలిపారు. విద్యార్థులు ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యుల తల్లిదండ్రులు, వివిధ ఆసుపత్రుల వైద్యులు, నాయకులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కె సాయిదీప్ అండి. నేను ఎండిఎస్ అండ్ మా వైఫ్ తను బీడి డాక్టర్ బిందు, తను ఎండిఎస్ పీడోడాంటిస్ట్ ఇన్ ఉస్మానియా అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఆశా హాస్పిటల్ యాజ్ ఎ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. అండ్ మేము ఇప్పుడు కొత్తగా ఒక క్లినిక్ని ఆరంభిస్తున్నాం. ఆర్మూర్ పట్టణ ప్రజలకు మంచి ఒక దంత వైద్యాన్ని, మెరుగైన వైద్యాన్ని అందించడానికి మేము మా శాయశక్తుల కృషి చేస్తామండి. అండ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అండ్ మంచి న్యూ ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ తోటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అండ్ మా దగ్గర ప్రత్యేకతలు ఉన్న మా దగ్గర ఏంటంటే పీడో చైర్, సపరేట్ ఒక పీడో క్యాబిన్ ఉంది మాకు. అంటే చిన్నపిల్లలకు దంత సమస్యలు ఏది ఉన్నా సరే మనం ఇక్కడ సపరేట్గా చేయగలుగుతామండి. ఓకేనా. దగ్గర ఇంకా లేజర్ ఉంది అండ్ ఇంట్రాఓరల్ స్కానర్ అండ్ ఇంప్లాంట్స్ అండ్ 72 అవర్స్లోనే టీత్ సెట్ ఎవరికన్నా కావాలి అంటే కూడా యాజ్ ఎ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దట్. అండ్ నేను దానికి మీకు అష్యూరెన్స్ చేయగలుగుతాను. ఒకవేళ కేసు కనుక ఓకే ఉంటే డెఫినెట్లీ నేను 72 అవర్స్లో టూత్ సెట్ తినేటట్టుగా చేయగలుగుతాం మనం. అండ్ న్యూ ఎక్విప్మెంట్స్ అన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయండి. ఓకేనా. సో ఈ సదుపాయాలన్నీ ఉపయోగించుకోగలరని అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంత చక్కటి రోజున మరి ఆర్మూర్లో పంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి మంచి స్వాతంత్రం వచ్చేలాగా చక్కటి అన్ని వసతులు, లేటెస్ట్ అంగులతో, లేటెస్ట్ పరికరాలతో, లేజరు, తర్వాత ఇంట్రాఓరల్ స్కానింగ్ లాంటి ఫెసిలిటీస్తో మరి చక్కటి ఇద్దరు ఎంబీఎస్ ఉన్నత విద్యావంతులైనటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ దంత వైద్యులు డాక్టర్ సాయిదీప్, అలాగే డాక్టర్ బిందు ఇద్దరు కూడా ఈ ఆర్మూర్ పట్టణంలో సాయిదీప్ డెంటల్ కేర్ హాస్పిటల్ని ప్రారంభోత్సవం చేయడానికి మరి మాకు అవకాశం కల్పించినందుకు నా తరఫున డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ బాలరెడ్డి తరఫున మరి వారికి మంచి శుభాకాంక్షలు తెలుపుతూ, వారికి సపోర్ట్గా ఉంటున్నటువంటి ఇద్దరు తల్లిదండ్రులకు, వారి కుటుంబానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఇది చాలా చక్కటి వసతులతో కూడినటువంటి డెంటల్ హాస్పిటల్. బహుశా నేను ఆర్మూర్లో దాదాపు అన్ని హాస్పిటల్లో ప్రారంభోత్సవాలకు వెళ్ళినప్పటికీ కూడా డెంటల్ విభాగంలో మంచి లేటెస్ట్ పరికరాలతో నియమించినటువంటి హాస్పిటల్ త్వరలోనే మంచి దినదిన అభివృద్ధి పోయింది. మంచి వారు పేరు ప్రఖ్యాతులు తెలుసుకోవాలని, అలాగే ఈ ప్రాంతంలో ముఖ్యంగా డాక్టర్ బిందు చేసినటువంటి పీడియాట్రిక్ కేర్, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పంటి వ్యాధుల స్పెషలిస్ట్ తాను. చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలలో వంకర పనులు కానీ,
మరి ఎత్తునగలు ఉన్నటువంటి పనులు కానీ చిన్న వయసులోనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. మరి అట్లాంటి వాటి కొరకు చిన్నతనంలోనే వాటి లోపాలను గుర్తించి వారికి తగ్గ వసతులతో కూడినటువంటి పరికరాలతో మరి తను స్పెషలైజేషన్ చేసిన డాక్టర్ కాబట్టి వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ఈ ప్రాంతంలో పిల్లల పంటి కేర్ సంరక్షణ విషయంలో వారు చొరవ తీసుకొని అన్ని స్కూల్స్లలో ముఖ్యంగా పేదవారికి ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా పంటి క్యాంపులు లాంటివి నిర్వహించి వారి పంటి సంరక్షణను వారు చేస్తారని, అలాగే డాక్టర్ సాయిదీప్ కూడా మంచి సర్జన్. భారత మాతా ఫౌండేషన్ స్నేహ స్పందన యూత్ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ డే వేడుకలను జరిపారు. రాష్ట్ర వ్యవసాయ కమిటీ సభ్యుడు గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశవేణు పాల్గొని త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. నగరంలోని శివాజీ చౌక్ లో భారత మాతా ఫౌండేషన్ మరియు స్నేహ స్పందన యూత్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అగ్రికల్చర్ కమిటీ మెంబర్ గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశవేణు పాల్గొన్నారు. భారత మాతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కరిపే గణేష్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలోని అగ్రగామి దేశాలలో ఒకటిగా నిలుస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు గల యువశక్తి భారతదేశానికి ఉందన్నారు. దాయాది దేశమైన పాకిస్తాన్ ను వణికించిన ఆపరేషన్ సింధూర్ కు భారతదేశ ప్రజలు కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఒక తాటిపైకి వచ్చి మద్దతు తెలపడం భారతదేశ ప్రజల ఐక్యతకు నిదర్శనమన్నారు. అతిథులుగా వచ్చిన గడుగు గంగాధర్ గారు కేశవేణు ఎలాంటి వారసత్వ రాజకీయాల నుండి కాకుండా పేద కుటుంబంలో జన్మించి నమ్మిన సిద్ధాంతాల కొరకు పాటుపడుతూ అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో గంట రాజు, నందు ప్రభాకర్, కూనరాజు, కాయల భైరవ, బీరప్ప, రోహిత్, గంట మైపాల్, ధ్రువ, నాగరాజు, కృష్ణమూర్తి, రామ్దాస్, సత్యనారాయణ, సిద్ధు, నవతే, శేఖర్, రాజు పెద్ద ఎత్తున భారత మాతా ఫౌండేషన్ స్నేహస్పందన యూత్ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు స్థానిక శివాజీ చౌక్ నందు ప్రతి ఏడాది లాగని ఈ రోజు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయి. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ గడుగు గంగాధర్ గారు, అదేవిధంగా శ్రీ కేశవేణు గారు రావడం జరిగింది. చాలా సంతోషకరం. ఏదైతే ఈరోజు భారతదేశంలో స్వామి వివేక చెప్పిన ఇనుప కండరాలు, ఉక్కు నరాలు గల యువశక్తి ఈరోజు భారతదేశానికి ఉంది. భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశాలలో ఒకటిగా ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మొన్న సింధూర్ ఆపరేషన్ అయిందో దాయాది దేశమైన పాకిస్తాన్కి వణుకు పుట్టించిన ఈ భారతదేశానికి, అదేవిధంగా భారతదేశంలో ప్రజలందరూ కులాలకు, మతాలకు, అదేవిధంగా పార్టీలకు భారతదేశం ఐక్యత విషయం వచ్చినప్పుడు చాటి చెప్తామని ప్రపంచ అగ్రగామి దేశం అని చెప్పుకుంటున్న కొన్ని దేశాలు ఈరోజు మన ఆవాజ్తో అమేకే అనే నినాదంతో ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన గెస్టులు ఏదైతే ఉందో వాళ్ళు యువతకు మార్గదర్శకము. ఎలాంటి రాజకీయ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు గారు, రాజకీయ వాళ్ళ అమ్మ నాన్నలు కానీ వాళ్ళ ముత్తాతలు కానీ రాజకీయం నుండి వచ్చిన వాళ్ళు గారు. వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళు నమ్మిన సిద్ధాంతమై వాళ్ళ పార్టీలో చేసుకుంటూ కొన్ని సంవత్సరాలుగా పనిచేసుకుంటూ ఆర్థికంగా కూడా వాళ్ళు లేని పరిస్థితిలో కూడా పార్టీకి వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి పనిచేసి ఇలా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఉన్నత స్థానంలో ఉన్నారు. అదేవిధంగా మరి భవిష్యత్తులో వారు ఇంకా ఉన్నత స్థానంకి రావాలని స్నేహస్పందన యూత్ ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా వందనం జరిపి జాతీయ గీతాన్ని ఆలపించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారు అధ్యక్షతన మరియు కమిషనర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, మాజీ కార్పొరేటర్లు అందరి ఆధ్వర్యంలో ఈరోజు తిరంగా జెండా ఎగరడం జరిగింది. ఈ సందర్భంగా ఇందూరు నగర జిల్లా ప్రజలకు మరియు దేశ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసనగారి జీవన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా ప్రజలకు జీవన్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరాయి పాలకుల చెరవీడి దేశం స్వేచ్ఛ వాయువులు పేల్చేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన జిల్లాకు చెందిన పలువురు స్వాతంత్ర సమర యోధుల త్యాగ నిరతిని జీవన్ రెడ్డి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు, మాజీ జెడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, మెట్టు సంతోష్, ప్రభాకర్, వైశాలిని రెడ్డి, రాజేశ్వరరెడ్డి, పూజ నరేంద్ర, అభిలాష్, తెలంగాణ శంకర్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలకు, జిల్లా ప్రజలకు, పార్టీ శ్రేణులకు, ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి 79 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా ఈ దేశంలో పేదరికంతో మగ్గుతూ ఉంది. మరి కేంద్రంలో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ పేదరికం ఇంకా పేదరికంలో ఉంటుంది. మరి తెల్లధరలు పోయి ఇక్కడ మార్పు రాలేదన్న ఇంకా ప్రజలలో ఒక అపోహ కొనసాగుతూ ఉంది. కాబట్టి మరి ప్రజలంతా ఇంకా బాగుండాలని చెప్పి ఈ వచ్చే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున ఇంకా గొప్పగా జరుపుకోవాలని చెప్పి తెలుపుకుంటూ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా బీఆర్ఎస్ క్యాడర్ అందరికీ, జిల్లా ప్రజలకు అండ్ అధికారులకు, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాభినందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైంది. ఆ రోజు మహాత్మా గాంధీ కన్న కలలు, తర్వాత తెలంగాణ స్టేట్ తెచ్చిన మన రథసారథి కేసీఆర్ గారి కన్న కలలు. మరి గతంలో 10 సంవత్సరాల్లో భారతదేశంలోనే తెలంగాణ స్టేట్ నంబర్ 1గా తీర్చిదిద్దిన ఘనత మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి కళలు ఇప్పుడు కళలైనవి. ఏదైతే ఉందో రోటీ, కపడా, మకాన్, ప్రజలకు కావాల్సింది కనీస సౌకర్యాలు, ఫుడ్ కావాలి, గుడ్డ కావాలి, నీడ కావాలి. నేను స్వాతంత్రం వచ్చింది అని అంటున్నారు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన టైం నాకు కనబడలేదు భారతదేశం. ఎందుకంటే ఒక 25%కే ఈరోజు ఇండ్లు ఉన్నాయి. 75% ఇండ్లు లేవు. చూస్తూ ఉన్నాం, పేపర్లో చూస్తే దారి దోపిడీ, దొంగతనాలు, బలాన్మరణాలు, రైతుల మరణాలు, గురుకుల స్కూల్ పిల్లల మరణాలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. లంచగొండితనాలు, అవినీతి, ఇవన్నీ రూపుమాపాలంటే ఆ రోజు అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రచించిండో ఆ రాజ్యాంగంను నేను చెప్పాను 40 సంవత్సరాల క్రితం, రికాలింగ్ సిస్టమ్ తీసుకురావాలి. రికాలింగ్ సిస్టమ్ తెస్తే ఎన్నికైనా ప్రజాప్రతినిధులకు భయం ఉంటుంది. లేకుంటే విచ్చడి వేడిగా దొంగతనాలు, దోపిడీలు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అర్సాపల్లి బైపాస్ రోడ్లో గల ఎస్బీ ప్లేజోన్ బాక్స్ క్రికెట్ ఆధ్వర్యంలో పథక ఆవిష్కరణ జరిపారు. ఊరు వాడ తేడా లేకుండా త్రివర్ణ పథకాలు ఆకాశంలో రెపరెపలాడాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పతాంజలి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆయుష్ సర్టిఫైడ్ యోగా మాస్టర్ జిలకర కిషన్, యోగారత్న ఎక్కొండ ప్రభాకర్ పాల్గొన్నారు. నిర్వాహకులు మొహమ్మద్ ముబీన్ ఆధ్వర్యంలో క్రీడలు జరిపి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ యోగా నిర్వాహకులు షాహిద్ మియా, రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ పాల్గొని పండ్లు, క్రీడా సామాగ్రిని అందజేశారు. సంవత్సరాల తరబడి ఉద్యమించి దేశానికి స్వాతంత్ర్యం సాధించుకుని 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని 39వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముజాయిద్ ఖాన్ అన్నారు. దేశ ప్రజలు పూర్తి స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. కులం, మతం అన్న భేదం లేకుండా మనమందరం భారతీయులమే అనే ఏకైక లక్ష్యంతో జిల్లా అంతటా ఇండిపెండెన్స్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముజాయిద్ నగర్ లో మాజీ కార్పొరేటర్ ముజాయిద్ ఖాన్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. భారతీయులంతా ఐక్యంగా ఉండి రాబో తరాల వారికి దేశ ఔన్నత్యాన్ని వివరించాలన్నారు. బ్రిటిష్ పాలన నుండి విముక్తి కలిగిన రోజుగా అభివర్ణించారు. हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाना जन मंगलदायक
जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ప్రపంచ శాంతి కోరుతూ హరినామస్మరణ ఒక్కటే మార్గమని ఇస్కాన్ ప్రతినిధి తెలిపారు. కృష్ణ భగవాన్ జన్మదినోత్సవంను ఘనంగా జరిపారు. అఖిల భారత గీతా భవన్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో జరిపారు. శ్రీకృష్ణుని కొలుస్తూ భక్తి గీతాలను ఆలపించారు. శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశమంతా జరుపుతుండగా ఒక్కరోజు ముందే ఈ వేడుకలను నిర్వహించారు ఇస్కాన్ ప్రతినిధులు. కృష్ణుని ప్రతిమను ఉయ్యాలో పడుకోబెట్టి భక్తి గీతాలను ఆలపించారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఇస్కాన్ ప్రతినిధి మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోరుతూ తమ సంస్థ 10 సంవత్సరాలుగా ఇందూరు నగరంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వేడుకలకు హాజరయ్యారు. భక్తి భావనతో శ్రీకృష్ణుడిని కొలిచారు. భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ ఇందూరు ఆధ్వర్యంలో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గత 10 సంవత్సరాల నుంచి మేము చేస్తూ ఉన్నాము. దీంట్లో ఎన్నో వందల మంది ఈ కృష్ణ చైతన్య మార్గంలోకి వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. దీని కొరకు మనం ఎన్నో ఉత్సవాలు జరుపుతూ ఉన్నాము. దానికి ప్రతి ఆదివారం రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు భగవద్గీత ప్రవచనాలు, భగవంతుని యొక్క హరినామ సంకీర్తన, హరే కృష్ణ మహామంత్ర జపాయకము, పిల్లలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పెద్దవాళ్లకు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క శాంతి సుఖాన్ని కోరుకుంటూ ప్రపంచ శాంతి రావాలంటే కేవలము ఈ హరినామము హరికథ ద్వారా మాత్రమే అది సాధ్యము. అంతేకాకుండా ఈ ప్రపంచంలో సనాతన ధర్మము ద్వారా మాత్రమే ప్రపంచ శాంతి నెలకొల్పగలుగుతాము. కాబట్టి చైతన్య మహాప్రభు చెప్పారు, హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలం నాస్తేవ 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 గతి గణ్యదా. కలియుగంలో మనందరికీ కూడా హరినామము హరినామము హరినామం తప్ప వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. అంటే కేవలము హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనందరం కూడా శాంతి సుఖంతో ఉండగలుగుతాము. అంతేకాకుండా భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలను నిత్యము శ్రవణ కీర్తనం చేస్తూ వల్లభం అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం जानकी वल्लभम कौन कहती है भगवान आते नहीं, कौन कहती है भगवान आते नहीं, तुम मीरा का जैसे बुलाते नहीं, तुम मीरा का जैसे बुलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणम जानकी वल्लभम। कौन कहती है भगवान काते नहीं, कौन कहती है भगवान काते नहीं, बेरुशबरी के जैसे खिलाते नहीं, बेरुशबरी के जैसे खिलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणम जानकी वल्लभम। कौन कहती है भगवान सोते नहीं, कौन कहती है भगवान सोते नहीं, माँ यशोदा का जैसे सुलाते नहीं, माँ यशोदा का जैसे सुलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणम जानकी वल्लभम। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వ్యాఖ్యలు. పరేడ్ మైదానంలో ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు. ప్రభుత్వ పథకాల తీరును వెల్లడించేలా శకటాలు.
జిల్లా అంతటా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మువ్వన్నెల జెండాలను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ప్రాథమిక సహకార సంఘాల పదవీ కాలం మరో 6 నెలలు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం. సీఎం, వ్యవసాయ మంత్రి, ఎమ్మెల్యేల చిత్రపటాలకు బినోలా పాలక మండలి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం. ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. భక్తి పారవస్యంతో పాల్గొని భక్తుల పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.